హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. ఇది బత్తాయిలో లేటెస్ట్ వెరైటీ అండి. లోపల రెడ్ కలర్ వచ్చి బత్తాయి, ఇది పల్పు రెడ్ కలర్ రావాలి. మా వాతావరణానికి సగం రెడ్ వస్తుంది, సగం రెడ్ రావట్లేదు. బయట వాతావరణం ఏదన్నా కొంచెం బాగుండొచ్చని ఫీలింగ్. కాయ అయితే మాత్రం టేస్ట్ పరంగా రంగు పరంగా బాగుంది. ఈ సంవత్సరం కాసిందండి. గ్రాఫ్టింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. దీనికి చూద్దాం. ఇప్పుడు మీకు కోసి ఓపెన్ చేసి జ్యూస్ చేసి ఎలా ఉంటుందో చూద్దామండి. ఏం చేస్తామంటే రోజు అందినంత వరకు వేసే కొట్లు ఇవి పెద్ద మోటార్ కట్టేటప్పుడు మళ్ళీ కుండీలో బతికిన తర్వాత మళ్ళీ కడదాం. చూడండి ఫ్రెండ్స్, ఇందాక రెడ్ బత్తాయి అని చూపించాను కదండి. ఇది స్కిన్ కలర్ అంటే లోన పల్పు కూడా రంగు రావాలన్నమాట అండి. ఇది ఇలాగా ఇదే కలరు మనకి లోపల పల్పులో కూడా రావాలి. మా వాతావరణం కన్నా కడప రాయలసీమ వాతావరణంలో బత్తాయి బాగా పండింటారు కాబట్టి అండి, అక్కడ బాగా రావచ్చు. ఇది ఎలాగో స్కిన్ ఎలాగ ఉంటుందో తీసి చూపించాను మీకు. ఈ తర్వాత రసం చూద్దాం. ఇలా కలర్ఫుల్గా రావాలండి. ఇది కొంచెం చలి ప్రాంతం, నాగపూరు, మహారాష్ట్ర ఏరియాలో అయితే కనుక మంచి కలర్ వద్దనమాట అండి. ఇది ఆల్రెడీ వీటిని పండిస్తున్నారు బయట దేశాల్లో, బాగున్నాయి. ఇదండి ఫ్రెండ్స్, మా వాతావరణానికి ప్రస్తుతానికి సగం కలర్ వస్తుందండి. ఇంకా ఫుల్ కలర్ రావాలంటే మంచి వాతావరణంలో పెంచితే ఫుల్ బత్తాయి రైపన్ అవుతుంది, బాగా కలర్ అవుతుంది అనమాట అండి. ఇది దీని స్పెషల్. తోలు కూడా చాలా పల్స్గా, అసలు మందం లేదండి. ఇది చాలా పల్స్గా ఉంది, ఎంత ఉంటే అంత పల్పు ఉందన్నమాట అండి. ఇది దీని స్పెషల్. ఈ సంవత్సరం కాసిందండి. ఇది లాస్ట్ ఇయర్ కూడా 2 కాయలు కాసింది, కానీ అంత మేము సరిగా గమనించలేదు. ఈ సంవత్సరం బాగా గమనించాం, బాగుంది. ఇప్పుడు ఈ సంవత్సరం అంట్లు కట్టి మళ్ళీ రాగల 2-3 సంవత్సరాలు తల్లి మొక్కలు పెంచిన తర్వాత మాత్రమే ఈ అంట్లు అందజేస్తాం. అందాక తల్లి చెట్లు మాత్రం ఇప్పుడు మొదలెట్టాం, మదర్ బ్లాక్ మొదలెట్టాం ఇప్పుడు తయారు చేయడం. ఇది మీ సప్తగిరి నర్సరీ, కడియం ప్రాంతం. మంచి రంగు బాగుంది. ఒకసారి తొన ఓపెన్ చేస్తాను. ఇదిగోండి, ఈ ప్లేస్లోనే బాగా కలర్ వచ్చింది, లోపల కలర్ తక్కువ వచ్చింది. ఈ కలర్ మొత్తం రావాలన్నమాట అండి. ఇది వస్తుందండి. వాతావరణం డిఫెక్ట్ వల్ల రాలేదంటే, వాతావరణం బాగుంటే ఫుల్ కలర్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి, ఫ్రెష్గా ఉంది.